బయట పడుతుంది, ఖచ్చితంగా బయట పడుతుంది. ఆఖరికి ఇక్కడ కూడా స్కామే నడుస్తుంది. ఎందుకంటే చాలా మంది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఏం చెప్తారు, నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొని రా, చూసి నేను ఛాన్స్ ఇస్తా అంటారు. అట్లా చాలా మంది ఏం చేస్తారు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే తీయించుకొని వస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళే దాన్ని డైరెక్షన్ చేస్తున్నారు, వాళ్ళే దానికి మొత్తం సినిమాటోగ్రఫీ కానీ అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. కానీ పేరు వీళ్ళది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అమౌంట్ ఇచ్చి షార్ట్ ఫిలింకి ఇంత అని చెప్పి ఇచ్చి తీసుకుంటున్నారు అనమాట మొత్తం కంప్లీట్గా. ఈ ఫుటేజ్ని అంతా తీసుకొని వెళ్ళేసి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్కో సినిమా ఇండస్ట్రీలో టచ్ ఉన్న వాళ్ళకి చూపించేస్తున్నారు. వాళ్ళు ఓకే బాగా తీసిండు అని చెప్పి అలాంటి వాళ్ళకి ఏదైనా ఛాన్స్ ఇస్తే దాని తర్వాత ఏమవుతుంది, సినిమా ఫెయిల్ అవుతుంది. అరే ఎందుకు ఛాన్స్ ఇచ్చినా అని చెప్పి అప్పుడు వాళ్ళు నెత్తి మీద చేయి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఎట్లయిపోతుంది అంటే ఇప్పుడు చదువుకోకుండా చీటీలు కొట్టి డాక్టర్ కొడితే ఎట్లుంటుంది అట్లుంటుంది అనమాట. వానికి అసలు ఏ ఆపరేషన్ చేయాలో ఏం చేయాలో అర్థం కాదు. సేమ్ అట్నే షార్ట్ ఫిలిం తీసేటోడు ఫస్ట్ వాడు స్టార్టింగ్ నుంచి ఫోన్ నుంచి కెమెరా దాకా ఎక్స్పీరియన్స్ అవుతుంటే వానికి ఎక్స్పీరియన్స్లోనే వానికి మొత్తం అర్థమైపోతుంది ఎట్లా తీయాలి, ఏం చేయాలి, ఏం చేసి ఎట్లా వస్తుంది సీన్ అని చెప్పి. అట్లా ఎక్స్పీరియన్స్ ఉన్నోనికి ఎక్స్పీరియన్స్ లేనోనికి ఛాన్స్ వస్తే అట్లా ఉంటుంది అనమాట. అలా వాళ్ళు తీసిన షార్ట్ ఫిలింకి వీళ్ళు పేరు వేసుకొని ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి చూపించేస్తారు, నేనే తీసిన అంటారు. వీళ్ళు కూడా నమ్మేస్తారు గుడ్డిగా.